హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈ బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో మా బాబుకి అక్షరాభ్యాసం చేద్దామని చెప్పి అనుకున్నాం, బట్ మాకు అనుమతి లేదని చెప్పి క్యాన్సిల్ అయితే చేసుకున్నాం. కానీ స్కూల్కి జాయిన్ చేసే కన్నా ముందు సో ఈ విజయదశమి డేస్లో 9 డేస్లో ఒకరోజు సరస్వతికి రిలేటెడ్ అయిన రోజు మూలా నక్షత్రం ఆ రోజు చేయిస్తే మంచిది అన్నారు. సో జస్ట్ అక్షరాభ్యాసం అయితే కాదు అది, బట్ జస్ట్ ఆ రోజు స్లేట్ మీద తనతో అయితే రాయిపించామండి. అండ్ అలానే పంతులు గారితో కూడా రాయిపించాం. సో ఆ వీడియో నేను షూట్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబుకి అక్షరాభ్యాసం చేయిందామని చెప్పి లాస్ట్కి అయితే అక్షరాభ్యాసం చేయించలేదండి. ఎందుకంటే మాకు అనుమతి లేదు అంట. ఇంకా సరే అని చెప్పి అనుకున్నాం కదా అని ఇంకా ఒకరోజు మా మావయ్య గారు అయితే కాల్ చేసి ఇలా దసరాలో సరస్వతీదేవికి రిలేటెడ్ అయిన రోజు ఉందంట, అది చాలా మంచిది. సో ఆ రోజు ఇంకా స్లేట్ కొని ఇలా దుద్దించమంటే ఇంకా ఆ రోజు ముహూర్తం ఆఫ్టర్నూన్ 1 వరకు అయిపోతుందని చెప్పి అన్నారు. ఇంకా వెంటనే వెళ్ళి దసరా జరుగుతూ ఉంటుంది కదా, ఇంకా టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేసే ఉంటాయి కాబట్టి ఒకరోజు మా హస్బెండ్ నేను ఇలా తీసుకెళ్ళి మా బాబుతో అయితే ఇలా అక్షరాలు అయితే రాయిపించామండి అప్పటికప్పుడు స్లేట్ కొని. సో ఇంకా ఈవినింగ్ మేము పూజారికి కాల్ చేస్తే ఆయన ఈవినింగ్ అవైలబుల్ ఉంటాము, సో 6 ఆ టైంకి ఇలాగా సరస్వతి పూజ అవన్నీ చేస్తామని చెప్పి అన్నారు. ఇంకప్పుడు ఈవినింగ్ 6 ఆ టైంకి తీసుకెళ్దాం, కానీ ముహూర్తం అయితే అయిపోతుంది కదా అని మేము ఆఫ్టర్నూన్ 1 లోపు అయితే నేను మా హస్బెండ్ అయితే మా బాబుని ఇలా చిన్నగా అక్షరాలు అయితే రాయించాము. అక్షరాభ్యాసం అంటే ఇలా కాదు, కానీ మేము ముందు నుంచి అనుకున్నాము ఇంకా అక్టోబర్లో జాయిన్ చేద్దామని చెప్పి అనుకున్నాం కాబట్టి ఇంకా ఇలా అయితే చిన్నగా రాయించేసామండి. ఇంకా మా బాబుకి ఫస్ట్ టైం ఇలా స్లేట్ పెన్సిల్తో రాయించడం. సో ఇప్పటివరకు అయితే ఎప్పుడు పెన్ కూడా పట్టుకుని రాయలేదు మా బాబు, ఇంకా స్లేట్ మీద స్టార్టింగ్ కదా, సో వాడికి చాలా కొత్తగా ఉంది. బట్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. సో మా ఫస్ట్ కిడ్తో ఇలా మేము స్లేట్ మీద రాయించడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అని అనుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ కదా. ఈ వీడియో రీసెంట్ వీడియో అయితే కాదండి, బట్ నాకు మెమొరీగా ఉండిపోవాలి, తర్వాత మా బాబు చూసుకున్నప్పుడు కూడా మెమొరీగా ఉండాలని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఇంకా ఇలా అక్షరాలు అయితే దుద్దించామండి ఓం రాయించిన తర్వాత. ఇంకా ఈవినింగ్ నేను చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, అక్కడ అంటే సరస్వతీదేవి పూజ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ 6కి రమ్మని చెప్పి పూజారి గారు చెప్పారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఎవరు అయితే రాలేదండి. సో యాక్చువల్గా ఇక్కడ చాలామంది వచ్చారు, స్టూడెంట్స్ అయినా లేకపోతే పెద్దవాళ్ళు కూడా వచ్చారు. సో అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. సో పూజ అంతా కూడా చాలా దగ్గరుండి చాలా బాగా చేయించారు. సో మేము యాక్చువల్గా మా బాబుకి చేయిందామని చెప్పి వెళ్ళాం కదా, సో మేము కావాల్సినవి కొన్ని ఐటమ్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. సో మేము ఆ పూజలో అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ వాళ్ళు చేస్తున్న పూజ అయితే చూసాము. సో చాలా బాగా ఒక 1 అవర్ వరకు వాళ్ళతో అయితే చేయించారండి. అంటే వచ్చిన భక్తులు ఉంటారు కదా, సో వాళ్ళతో సరస్వతి పూజ అయితే చేయించారు. సో మేమైతే దగ్గరుండి ఇంకా మా బాబుకి అయితే దీని తర్వాత స్లేట్ మీద పంతులు గారు రాయిపిస్తామని చెప్పారు. సో ఇంకా మేము కూర్చుని ఇంకా ఆ పూజలో అయితే మేము చేయకపోయినా జస్ట్ భక్తితో కూర్చుని అయితే ఉన్నాము. సో చాలామంది వచ్చారండి ఆ రోజు. యాక్చువల్గా తక్కువ మందే వస్తారంట ప్రతి ఇయరు. సో బట్ ఈ రోజు అంటే ఆ సరస్వతీదేవి పూజకైతే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారని చెప్పి ఆ టెంపుల్లో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పంతులు గారు పైన అయితే పూజ చేస్తున్నారు. సో కింద భక్తులకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేశారండి. సో పైన ఆయన చేస్తూ ఉంటే కింద వాళ్ళు అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. సో పైన కూర్చున్న వాళ్ళు స్పాన్సర్ చేశారనుకుంటా. సో వాళ్ళని కొంచెం దగ్గరగా కూర్చోపెట్టి వాళ్ళకైతే చేపిస్తున్నారు. సో కింద వాళ్ళకు కూడా పంతులు గారు మైక్లో చెప్పడం వల్ల క్లియర్గా వాళ్ళు కూడా అన్నీ కూడా ఫాలో అయ్యి బాగా చేశారు.
సో నాకైతే పాజిటివ్ వైబ్ అనిపించిందండి. సో ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఇలాగ హారతి అయితే ఇస్తున్నారు, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి. సో ఇంకా ఈ లోపు అన్నీ కూడా వాళ్ళు పాటలు అన్నీ కూడా పాడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ సరస్వతీదేవి వీణ ఉంటుంది కదా, సో అది అరేంజ్ చేశారండి, చాలా బాగా అరేంజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్తో. సో ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి ప్రమిదలు కూడా భక్తులందరూ వచ్చి ఒక్కొక్కటి వెలిగించారు. సో మేము వెళ్ళి వెలిగించేటప్పటికే అన్నీ కూడా అయిపోయాయి. సో ఇంకా ఇలా అయితే సో ఆ రోజు సరస్వతి పూజ రోజు అయితే మా బాబుకి ఇలాగా జస్ట్ స్లేట్ మీద అయితే పంతులు గారితో దుద్దించామండి. ఈ ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత భక్తులు తెచ్చిన ప్రసాదాలు ఉంటాయి కదా, అన్నీ అమ్మవారికి అయితే అక్కడ పెట్టి మళ్ళీ అవే ప్రసాదాల కింద డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ మళ్ళీ చాలామంది బుక్స్ అని పెన్స్ అని అవన్నీ కూడా తెచ్చుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నారు. సో అలా పెట్టుకుంటే మంచిదంట. సో ఇంకా అలా పెట్టి పూజ అవన్నీ కూడా చేయించుకున్నారు. సో ఇది అనుకోకుండా మాకు ఆ రోజు మా మావయ్య గారు చేయడం వల్ల మేమైతే మా బాబుకైతే తీసుకెళ్ళి ఇలాగా స్లేట్ మీద పంతులు గారితో దుద్దించడం అయితే అయింది. సో ఇంకా వాళ్ళు కూడా కొన్ని గిఫ్ట్స్ లాగా బుక్స్ అలానే పెన్స్ పెన్సిల్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా మేము తీసుకెళ్ళిన స్లేట్ ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ రాయించాం కదా, సో ఇక్కడ పంతులు గారు ఇట్లా రాస్తున్నారు, రాసి మా బాబుతో అయితే దుద్దించారండి. తర్వాత మా హస్బెండ్ని దుద్దించమంటే ఆయన అయితే దుద్దించారు. దుద్దించిన తర్వాత అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి వాళ్ళు పూజ అయితే చేశారు. సో ఈ వీడియో అనేది మా బాబు తర్వాత చూసుకున్న తనకి చాలా మెమొరీగా ఉండాలి అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియో రీసెంట్ వీడియో అయితే కాదండి. సో నేను దసరా అంటున్నాను కదా, అంటే అక్టోబర్లో వీడియో, కానీ తర్వాత మా బాబుకి మెమొరబుల్గా ఉండాలి మేము చూసుకున్న. సో ఫస్ట్ టైం సో మా బాబుతో ఇలాగా స్లేట్ మీద రాయించామని మాకు మెమొరీ ఉండాలని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఇంకా పంతులు గారు అయితే అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి ఇలాగా స్లేట్ని అయితే పూజ అన్నీ చేశారు. సో చేసి అయితే మళ్ళీ మాకు ఇచ్చారు ఒక బుక్, పెన్సిల్, పెన్ అవన్నీ కూడా మాకు ప్రసాదం అవన్నీ కూడా ఇచ్చారండి. సో ఆ రోజు అనుకోకుండా చాలా బాగా జరిగింది. సో ఇంకంతేనండి, రిటర్న్ అయితే వచ్చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశానండి షూట్ చేయడం. ఎందుకు అంటే ఇప్పటి నుంచి అక్షరాభ్యాసం అని చెప్పి అనుకుంటా వచ్చి లాస్ట్కి మాకు అనుమతి లేదు అని చెప్పి తెలిసింది. సో ఇంకా ఈరోజు చేద్దాం మంచిది అని చెప్పి మా మావయ్య గారు కాల్ చేసి చెప్పినప్పుడు సో సర్లే ఎందుకు వెళ్ళి అదే రోజు ఈవినింగ్ 5:30 వరకు ఉందంట. అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఎప్పుడైనా పిల్లలతో గుడిలో రాయిపించుకుంటే మంచిదంట. సో ఆ రోజైతే మేము తీసుకెళ్ళి రాయిపించామండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. అండ్ అలానే మా బాబుకి ఈ వ్లాగ్ అనేది మెమరీగా ఉండాలి అని చెప్పి షూట్ చేశాను. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.